హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అస్సలు నీళ్ళు లేకుండా పాలతో ఇలా మిల్క్ పలావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది మరి. సో ఎప్పుడైనా మీరు ఇలా పాలతో పలావ్ చేసుకోకపోతే ఒకసారి ఈ పలావ్ రైస్ని ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూద్దామా. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి 1.5 గ్లాస్ వరకు నేను నార్మల్ రైస్ని తీసుకున్నాను. సో బాస్మతి రైస్ కూడా తీసేసుకోవచ్చు అనమాట. సో ఇలా రైస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నిండుగా నీళ్ళు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకొని నాననిద్దాము. సో నేనైతే 1.5 గ్లాస్ తీసుకున్నానండి. మీకు నచ్చిన క్వాంటిటీ బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత. సో ఇప్పుడు అవి నానబెట్టని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి బాండీని కానీ లేదంటే కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, దాన్నైనా పెట్టుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోండి. నేనైతే ఆయిల్ని యూజ్ చేస్తాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇక్కడ హోల్ గరం మసాలాని యాడ్ చేశాను అనమాట. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 నిలువుగా చేర్చుకున్న పచ్చిమిర్చిని 2 వేసుకోవాలి. సో ఇవి ఇలా ఫ్రై చేసిన తర్వాత చిన్న బంగాళదుంపని తొక్కని ఫిల్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి. సో ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పలావ్కి. నెక్స్ట్ ఇందులో జీడిపప్పు పలుకులు వేయాలనుకుంటే 1-2 టేబుల్ స్పూన్లు వేసేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో ఇంకా కరివేపాకు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేయొచ్చు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఇప్పుడు మిల్క్ని గ్లాస్తో కొలుచుకొని తీసుకోవాలన్నమాట. సో నేను ఏ గ్లాస్తో అయితే రైస్ వేసుకున్నానో అదే గ్లాస్ తీసుకున్నాను. ఇందులోకి నేను పాలని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ప్యాకెట్ పాలు యూజ్ చేస్తున్నాను. నార్మల్ పాలు కనుక మీ దగ్గర ఉంటే నార్మల్ పాలనైనా వేసుకోవచ్చు. నేను 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను కదా, 3 గ్లాసుల పాలను తీసుకుంటున్నాను. సో పాలుతోనైనా మొత్తం ప్రిపేర్ చేయాలా లేదంటే వాటర్ అయినా వేసుకోవచ్చు అంటే అది మీ ఇష్టం అండి. ఒట్టి పాలతో కనుక చేస్తామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో నేను కూడా ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని తీసుకున్నాను. 3 గ్లాసులు పాలు అయితే నాకు సరిగ్గా ఒక ప్యాకెట్ అవ్వలేదు కాబట్టి. సో కొలుచుకున్న తర్వాత ఇప్పుడు వేరే స్టవ్ వైపు పెట్టేసుకొని వాటిని ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకోండి. నెక్స్ట్ ఈ మరిగేలోపు ఇవి ఒకసారి బాగా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు రైస్ని నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ రైస్ని ఇప్పుడు వాటర్ లేకుండా ఈ విధంగా డ్రైన్ అవుట్ చేసేసి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈలోపు పాలు కూడా ఒకవైపు మరుగుతూ ఉంటాయన్నమాట. పాలు ఎక్కువ టైం మరిగించుకోవాల్సిన అవసరం లేదు, ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న ఈ పాలని ఇప్పుడు ఈ రైస్లోకి వేసుకోండి. ఇలా రైస్లోకి పాలు వేసుకొని ఒకసారి బాగా గరిటెతో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. దీనిపైన మూతను పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. స్లోలీ కలుపుకోండి, రైస్ అనేది విరిగిపోతుంది అనమాట. సో ఇలా మొత్తం రైస్ కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకో 3-4 నిమిషాల తర్వాత తీసి చూసుకుంటే పాలన్నీ కూడా ఎగిరిపోయాయి అన్నమాట. అస్సలు పాలు అనేవే లేవు. ఇంకోసారి నిదానంగా కింద నుంచి కలుపుకోవాలి. అడుగంటేయకుండా ఉండాలి అంటే ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. మరి ఎక్కువగా కలుపుకోవద్దు, ఎందుకంటే రైస్ విరిగిపోతుందన్నమాట. సో ఎక్కడ కూడా మనకి కొంచెం కూడా పాలు ఉండేటట్టు కనిపించట్లేదు, కొంచెం చెమ్మలాగా ఉంది కదా. దీన్ని ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి మూత పెట్టేసి ఉంచేయండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచిస్తే రైస్ చూసారా చాలా పొడిగా వచ్చింది. సో ఇలా వస్తుందన్నమాట. సో వెంటనే సర్వ్ చేసుకుంటే కొంచెం మనకి రైస్ ముద్దలా అయిపోతుంది. ఆ వేడి మీదే సర్వ్ చేసుకోవద్దు. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా
పాలతో మిల్క్ రైస్ చేసుకొని నాన్ వెజ్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఎప్పుడు మీరు ఎవరు కూడా ఈ విధంగా కనుక ట్రై చేయకపోతే ట్రై చేయండి. పాలు అస్సలు విరిగిపోకుండా రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. బాస్మతి రైస్ అయితే బాస్మతి రైసు, ఇంకా నార్మల్ రైస్ అయితే నార్మల్ రైస్, దేనితోనైనా సరే ఈ పలావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మెయిన్గా పాలు తాగిన పిల్లలకి ఈ విధంగా మిల్క్తో రైస్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.